పరిపాలనా అధికారిగా ఇన్ఛార్జ్ మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతాయుతంగా సేవలందించిన సయ్యద్ మస్తాన్ వలి అనారోగ్యంతో మృతి చెందడం కలిచివేసిందని కొమరోలు మండల అభివృద్ధి అధికారి చిన్నచెన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన అధికారిగా అందరి మన్ననలు పొందడమే కాక సమయపాలన పాటిస్తూ విధులను నిర్వర్తించిన ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారిగా మరియు పరిపాలనా అధికారిగా పనిచేసిన సయ్యద్ మస్తాన్ వలి మరణం అధికార వర్గాలను సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మండల అభివృద్ధి అధికారి చిన్నచెన్నారావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో సంతాప సమావేశం నిర్వహించారు. మండల సచివాలయ అధికారి ప్రసాద్, ఇంజనీరింగ్ శాఖ ఏఈ వీరయ్య, మండల పరిషత్ ఉద్యోగులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నచెన్నారావు మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో అనేక మండలాల్లో ఈవోగా విశిష్ట సేవలందించిన సయ్యద్ మస్తాన్ వలి కొమరోలు మండల అభివృద్ధి అధికారిగా కూడా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు. ఆయనలోని మంచితనం, విధుల పట్ల నిబద్ధత, సమయపాలన ప్రతి అధికారి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేడు మృతి చెందిన సయ్యద్ మస్తాన్ వలి స్వగ్రామానికి వెళ్లి ఆయన పార్థివ మృతదేహానికి నివాళులర్పించనున్నట్లు చెన్నారావు తెలిపారు. కొమరోలు మండలం నందు ఏఓగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో స్వర్గస్థులైనటువంటి మన సయ్యద్ మస్తాన్ సార్ గారి ఈ స్వర్గస్థులు కావడంలో మేము అందరం ఎంతో చింతిస్తున్నాము. వారు ఇక్కడ ఇన్ఛార్జి ఎంపీడీఓగా ఎఫ్ఏసీగా విధులు నిర్వహించున్నారు. వారు విధుల పట్ల చాలా నిబద్ధతతో యాక్టివ్గా పనిచేసేవాళ్ళు, చాలా చురుకైన వారు, అందరితో మంచిగా ఉంటూ పని విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా నిబద్ధతతో చాలా యాక్టివ్గా చేసేవాళ్ళు. తర్వాత తన సిబ్బందితో చాలా చక్కగా పని చేయించేవాడు. వారు స్వగ్రామము అర్ధవీడు మండలము మొహిద్దీన్పురము. కానీ మన ఈ నియోజకవర్గంలో అర్ధవీడు, కంబము, రాచల్ల మరియు కొమరోలు నందు ఏఓగా చేస్తూ ఎంపీడీఓగా ఎఫ్ఏసీ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. కానీ అటువంటి వారు మన మధ్య లేకుండా అకాలంగా అనారోగ్యం పాలై మరణించడము అందరికీ చాలా బాధాకరమైన విషయము. ఒక మంచి వ్యక్తిని, ఒక అధికారిని కోల్పోవడం జరిగినది. వారి పార్థివ దేహాన్ని వారి స్వగ్రామైన మొహిద్దీన్పురం తీసుకొస్తున్నారు. మన కార్యాలయ సిబ్బంది అందరం వెళ్ళి వారి పార్థివ దేహాన్ని దర్శించుకొని నివాళులర్పించి రాగలవారము. మేమందరము ఎంతో చింతిస్తున్నాము.